నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. దానియేలు దుఃఖప్రాప్తులవడానికి కారణం చెర నుండి స్వదేశానికి తిరిగి వెళ్లిన వారు అనుభవిస్తున్నటువంటి దుర్భర పరిస్థితులు, సమరయులు దేవాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నందువలన పని ఆగిపోవడం. దానియేలు దుఃఖించిన కాలాన్ని తెలిపే 3 వారములు అనే పదానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో సంవత్సరాలను సూచించేవిగా ఉన్నాయి. దానియేలు గ్రంథం 10:3 వచనంలో ఉన్నట్లుగా దానియేలు సరిగ్గా భోజనం చేయలేకపోయాడు. ఇది ఒక రకమైన పాక్షిక ఉపవాసం. ఇందుకు కారణం ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడమే కానీ ఆ భోజనం ముందుగా దేవతలకు అర్పించిందని కాదు. తన శరీరాన్ని తన అదుపులో పెట్టుకునేందుకు సాధన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలలో నిజమైన ఉపవాసం శిష్యునికి దేవునితో ఉన్నటువంటి రహస్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఏమి జరుగుతుంది అన్నది ఇతరులకు కనీసం ఊహించడానికైనా సాధ్యం కాకుండా ఉపవాసం చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27లో ఉన్నట్లుగా ఇక్కడ పౌలుకు తన పాప విముక్తిని, రక్షణను కోల్పోతానేమోనన్న భయం కాదు, దేవుని నుండి వచ్చే బహుమతులు పోతాయేమోనన్న భయం ఉంది. దానికి గల కారణం శరీరం అనేది మనిషిలోని భ్రష్ట స్వభావానికి నిలయం. అదుపులో లేని శరీరం ఒక మనిషిని తన అదుపులోనికి తెస్తుంది. కనుక తన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా అది తనకు లోబడేలా బలవంతం చేశాడు. దానికి క్రమశిక్షణతో సాధన చేస్తూ ఉన్నాడు. దానికి గల కారణం దేవుని మెప్పు, శాశ్వతమైన బహుమానాలు అతడు కోరుకున్నాడు. దానికోసం ఇప్పటి శరీర సుఖాన్ని విసర్జించాడు. ఆధ్యాత్మికమైన ఫలవంతమైన క్రైస్తవ జీవితం గడిపేందుకు లోక సంబంధంగా మనలను ఆకర్షించే వాటిని విడిచిపెట్టి దేవుని వైపునకు తిరిగి ఆయనలో స్థిరమైన విశ్వాసం, భక్తి జీవితం కొనసాగిస్తే ఊహించని విజయాలు మన సొంతం. ఆమేన్.